ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానశక్తిధరసుమాన్ మృగేశ కరుణాకర రక్ష రక్ష మహాప్రాజ్ఞ కార్తికేయ నమోస్తుతే. ఓం శరవణ భవాయ నమః. వేల్ మురుగా వట్టివేల్ మురుగా. ఏమిటి వేల్ మురుగా వట్టివేల్ మురుగా అంటే ఏమిటి అంటే, మనకి ఇది గ్రంథాలలో, ధార్మికమైనటువంటి గ్రంథాలలో స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చెప్పబడుతోంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష షష్ఠి. నిన్నటి రోజున మనం పంచమి గురించి చెప్పుకున్నాం. పంచమి రోజున సంతానం గురించి, అలాగే సర్పదోషాల గురించి చెప్పుకున్నాం మనం. అలాగే ఈ రోజున మనకి శత్రునాశనం, కుజదోష నివారణ. నాలాంటి వాళ్ళు చెప్తుంటారుగా, మీకు కుజదోషం ఉంది, జన్మలగ్న సప్తమ అష్టమ స్థాన కుజుడు, జన్మలగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో కుజుడు, సప్తమంలో కుజుడు. ఇవన్నీ కుజదోషాలండి. రవి నుంచి కుజుడున్నా, శుక్రుడి నుంచి కుజుడున్నా, చంద్రుడి నుంచి కుజుడున్నా, ఎక్కడ 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానంలో కుజుడుంటే కుజదోషం. మరి ఎవరికి లేకుండా ఉంటారు? అందరికీ కుజదోషం ఉంటుంది. రవి నుంచి చూసుకోవాలి, కుజుడి నుంచి, అది చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం నుంచి చూడాలి, శుక్రగ్రహం నుంచి చూడాలి. మరి అలా చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ జాతకంలో కుజదోషం ఉంటుంది. కాబట్టి కుజదోషం అనేది ప్రతి దాంట్లో సామాన్యమే. దాని కంగారు పడకండి. సుబ్రహ్మణ్య స్వపి అదేనండి స్కంద షష్ఠి. ఈ స్కంద షష్ఠి అత్యంత ముఖ్యమైనటువంటి తిథి. పంచమి నాడు పూజలు ప్రారంభం చేసుకుంటే షష్ఠి రోజు పూర్తవుతాయి. ఈ షష్ఠి ప్రతీక ఏమిటి తెలుసా? ధైర్యానికి ప్రతీక. ఏ పనైనా ముందడుగు వేయాలన్నా, ఒక వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, కోర్టులో కేసు వేయాలన్నా, కోర్టులో కేసులు ఉన్నప్పుడు మనం స్కందుడిని పూజిస్తే కోర్టు విజయం మనకు కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ వెంటనే కొంటె ప్రశ్న వేస్తారు. ఏమండి, కోర్టులో కేసు వేసినప్పుడు రెండు వాదోపవాదాలు చేస్తారు కదా, మరి ఆ లాయరు ఈ లాయరు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు వెళ్ళి స్కందుని పూజ చేస్తే ఎవరు గెలుస్తారు? ధర్మం ఏది ఉంటే అదే గెలుస్తుంది. మీ కొంటె ప్రశ్నకి నా తుంటరి సమాధానం, ధార్మికమైన సమాధానం ఇలాగే ఉంటుంది. కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ధర్మం, న్యాయం అనేది కొంతవరకే మనకు తెలిసేది, ధర్మం అని మనం పసిగట్టలేం. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. అది ఒకసారి మీకు అన్యాయం కనిపించవచ్చు కూడా, కానీ ధర్మమే గెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున శ్రీ శరవణ భవాయ నమః అనుకోవాలి. శ్రీ శరవణ భవాయ నమః. ఎవరైతే 1108 సార్లు నామస్మరణ చేస్తున్నారో వారికి విజయం ప్రాప్తిస్తుంది. ఇది నిజం. చేసి చూద్దాం మనం. ఈ షడాక్షరి మంత్రాన్ని, శరవణ భవాయ మంత్రాన్ని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వారికి అరిషడ్ వర్గాల నుంచి విముక్తి కలుగుతుంది. 6 ముఖాలైనటువంటి షణ్ముఖుడి యొక్క తత్వం మనకి బోధన అవుతుంది. అనేకమైనటువంటి శుభయోగాలని, శత్రునాశనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ధార్మిక ప్రవృత్తి బాగా ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించండి. పురాణ కథల్లో ఈ స్కందషష్ఠి వైభవం స్పష్టంగా చెప్పబడింది. నేనేమనుకున్నాం మనం, నిన్న తారకాసురుని చంపుతాడు కాబట్టి స్కంద పంచమి పండగ. మరి ఈరోజు తారకాసురుని సంహరించిన తర్వాత వాడి కొడుకులో శిష్యులు ఉంటారు కదా, వాడు వదిలిపెడతారా? అందుకే శత్రుశేషం ఉండొద్దు అంటారు కదా. ఆ శత్రుశేషం ఉంచుకోకుండా ధైర్యము, స్థైర్యము, ఆనందాన్ని కలగడానికి, శత్రుబాధలు తొలగడానికి, రోగబాధ, రుణబాధలు తొలగడానికి ఈరోజు స్కందషష్ఠి రోజున ఈ తారకాసురుడి యొక్క సోదరులు ఉంటారు, తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకడు శూరపద్ముడు, మరొకడు సింహముఖుడు. శూరపద్ముడు, సింహముఖుడు ఇద్దరు సోదరులు, అరవీర భయంకరులు. వారు చాలా భయంకరమైనటువంటి స్థానం ఉంటుంది వాళ్ళకి. ఇద్దరు కూడా శత్రుశేషం ఉండదు అంటారు. ఇద్దరు ఎవరు? శూరపద్ముడు మరియు ఈ సింహముఖుడు ఇద్దరు కూడా అరవీర భయంకరులు, మహాయుద్ధం చేసేటువంటి. ఆ శైలిలో మళ్ళీ ఎవరితో? సుబ్రహ్మణ్య స్వామిని ఢీకొనడానికి వస్తారు. మరి అసలే తేజస్సంపన్నుడు. అసలు సుబ్రహ్మణ్య స్వామి అంటే దివ్యమైన తేజస్సు, పార్వతీ పరమేశ్వరుడు తేజస్సు రెండు కలిపి వచ్చినటువంటి వాడు. ఆ ఇద్దరు తేజస్సుల నుంచి పుట్టినటువంటి వాడే అంటే ఆర. పార్వతీ అమ్మవారికి శివుడి యొక్క ఆర నుంచి పుట్టినవాడు ఈ స్కందుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు. మరి ఇలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అసలే సైన్యాధ్యక్షుడు, సేనానాయకుడు, ఈ దేవసేన నాయకుడు అందులోను. కాబట్టి ఈ వ్యక్తికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. కుమారస్వామి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు
పార్వతీదేవి తన కుమారుడికి ఒక ఆయుధాన్ని ఇస్తుంది. ఆయనకి దాదాపు 12 ఆయుధాలు ఉంటాయి ఆయన చేతిలో. షణ్ముఖుడికి 12 ఆయుధాలు, శూలము, గధ, పద్మము, ధనుస్సు, అలాగే మరి తర్వాత ఆయనకి చర్ణకొల, అది కూడా ఆయనకి ఆయుధంగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారు ఇంకొక ఆయుధం ఇస్తానికి ఆయన పిలిచి, కొడుకు కదా, కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, ఎక్కడ వాడివాడు శూరపద్ముడో లేదంటే సింహముఖుడు ఏమైనా గాయం చేస్తాడేమో కొడుకుని అని ఆ తల్లి ప్రేమతో ఒక మంచి ఆయుధాన్ని పిలిచి ఆయుధాన్ని ఇస్తుంది. ఆయుధం పేరే వేల్. ఆయుధం పేరే వేల్. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడున్నాయి ఈ విషయాలు అని అడిగితే శివపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది. ప్రముఖమైనటువంటి ప్రామాణిక గ్రంథం మీకు తిరుమురుగాట్రుపడై అనే తమిళ గ్రంథంలో ఈ యొక్క స్కందుడి గురించి పరిపూర్ణమైనటువంటి విషయం ఉంది. మీకు సంపూర్ణంగా పుట్టుక నుంచి స్వామివారి అనేకమైనటువంటి పురాణ గాథలన్నీ కూడా స్పష్టంగా రాయబడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పుస్తకం పేరేమిటి? తిరుమురుగాట్రుపడై అనేటువంటి పుస్తకంలో పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇక్కడ అమ్మవారు ఇచ్చినటువంటి వేల్ అంటే ఒక ఈటె. స్వామి చూసారే, స్వామి ఆలయం ఒక బెల్లం, ఒక మంచి కోణంగా ఉంటూ దానికి నామాలు ఉంటాయి, బెల్లం బ్రహ్మాండంగా ఉంటుంది. సో అటువంటి బెల్లాన్ని అమ్మవారు వేల్ అనే ఆయుధాన్ని తన కుమారుడికి ఇస్తుంది. ఆ బెల్లము ఈటె అంటారు దాన్ని, ఈటె. ఆ ఈటెని పెట్టుకొని బ్రహ్మాండంగా ముందుగా మన సింహముఖుడిని ఆయన సంహరిస్తాడు. యుద్ధంలో సింహముఖుడు వారిలో యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు, చంపేస్తాడు. తర్వాత ఈ శూరపద్ముడు ఉంటాడు కదా, శూరపద్ముడు ఇంకా భయంకరమైన యుద్ధం చేస్తాడు. తారకాసురుని యొక్క సమాన బలంతో కలిగిన వాడు శూరపద్ముడిని కూడా సంహరిస్తాడు. ఆయన వెడేస్తారంటే వాడు పరిగెట్టుకుంటూ పోయి ఒక మామిడి చెట్లు దాచుకుంటాడు, మామిడి చెట్టు రూపంలోగా మారిపోతాడు. అప్పుడు ఈయన ఆ వేల్తో ఆ చెట్టుని 2 ముక్కలు చేస్తాడు. ఆ 2 ముక్కలుగానే ఆ యొక్క శూరపద్ముడు ఆహాకారంతో ప్రాణం విడుస్తాడు. ఆ 2 చెట్టు ముక్కల్ని, 2 భాగాల్ని ఒకటేమో నెమలి వాహనంగా చేసుకుంటాడు ఆయన, ఒకదాన్నేమో నెమలి వాహనంగా చేసుకుంటాడు. తర్వాత ఇంకొక చెట్టు ముక్క కోడి పుంజుగా మారిపోతుంది. ఈ 2 కూడా పరస్పరమైనటువంటి విరుద్ధ జంతువులు. అంటే శత్రువుకి ఒక రకంగా 2 విరుద్ధ జంతువులు ఆయన ఆసనంగా ఒకటి, ఆయన చేతి కింద ఒకటి పెట్టుకుంటాడు. కోడి పుంజుగా మరియు మయూర వాహనంగా మారిపోతుంది. వాటి రెండింటిని కూడా తన పక్కన పెట్టుకొని పరస్పర విరుద్ధ జంతువుల్ని కూడా తన కంట్రోల్లో ఉంచుకోగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క మనకి స్కందుడు. అటువంటి స్కందుడిని మనము ఈరోజు పూజ చేస్తే అతనికి సేనలో అంటే ఈ స్వామివారి సేవ చేసే భాగ్యాన్ని అటు మయూరము ఇటు కోడిపుంజు అంటే కుక్కుటం అంటారు దాన్ని. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కుక్కుటము సుబ్రహ్మణ్య స్వామికి జెండా ఉంటుంది పైన, ఆ జెండా మీద కోడిపుంజ ఉంటుంది చూడండి. ఆ జెండా మీద కోడిపుంజ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి. అది ఎంత విశేషం అంటే ముందుగానే పసిగట్టగలిగి కాలం కంటే ముందు ప్రయాణం చేస్తుంది కోడిపుంజ. అందుకే దాన్ని కోడిపుంజని ఆ జెండా మీద ఆయన అలంకరింపజేసుకుంటాడు. స్వామివారి సేవలో భాగ్యం అవుతాయి నెమలి మరియు కోడిపుంజు. ఇవన్నీ కూడా మనకి ఈ స్కంద షష్ఠి సూర సంవత్సరం అంటే సింహముఖుణ్ణి అలాగే శూరపద్ముని చంపాడు కాబట్టి, షష్ఠి రోజు చంపాడు కాబట్టి ఆయన విజయాన్ని ప్రాప్తించుకున్నాడు. అందుకనే మనకి అనేకమైనటువంటి విజయాల్ని, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించినటువంటి తత్వాన్ని కూడా ఈరోజు చెప్తుంది. కాబట్టి స్కంద షష్ఠి వ్రతాన్ని ఎవరైతే నిష్ఠతో ఆచరిస్తారో, ఇక్కడ స్వామివారికి చందనపు పూత బాగా పోయారు. ఇక్కడ ఆయన కోపంగా ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. ఆయనకి అభిషేకాలు చేసి తేనెను ప్రసాదంగా పెట్టాలి, ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తెల్లటి చందనాన్ని ఆయనకి మొత్తంగా పూసి చందనం మనం కూడా అలంకారం చేసుకోవాలి. అలా స్వామివారిని తప్పకుండా పూజ చేసి స్పష్టమైనటువంటి అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవాలి. స్వామివారికి పాలు, పంచామృతం, విభూతి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయాలి. పన్నీరు, ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారికి పుష్పపు నీరుతో, పన్నీరుతో స్వామివారిని అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతి. సుబ్రహ్మణ్య స్వామికి పన్నీరుతో అభిషేకం చేస్తే చాలా విశేషం. కాబట్టి స్వామివారి ఇక్కడ కూడా ఎర్రని పువ్వులతో, గన్నేరు పువ్వులతో, ఎర్రని పువ్వులతో, మందార పువ్వులతో, ముఖ్యంగా ఇక్కడ వాడాల్సింది గన్నేరు పూలు, గన్నేరు పూలతో పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని చదువుతారో వారికి అద్భుతమైనటువంటి శత్రునాశనం, రోగనాశనం, ఆనందయోగం కలుగుతుంది. అలాగే నైవేద్యం ఏం పెట్టాలి ఇక్కడ తెలుసా? స్వామివారికి తేనె, చిలగడ దుంప, అదే మోరంగడ్డ, ఇవి స్వామివారికి నివేదన చేయాలి. సో అలాగే అంటే కొంతమంది కందగడ్డ కూడా పెడుతుంటారు. అలాగే స్వామివారికి వడపప్పు, పాయసము, అలాగే స్వామివారికి అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే స్వామివారికి రేగుపళ్ళు కూడా నైవేద్యంగా సమర్పణ చేయాలి. దీపారాధన సాయంత్రం వేళల్లో కూడా ఈ షష్ఠి రోజున సాయంకాలం ఆవు నేతితో ఇంటి దగ్గర దీపాలు వెలిగించిన వారికి కూడా
అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. స్కంద షష్ఠి ఫలితం గురించి మనకి పురాణాల్లో సామెత ఉంది. షష్ఠి ఉంటే వంశవృద్ధి చెందుతుంది. తమిళంలో నట్టి ఇరుంతాల్ మట్టియల్ వరుం అని చెప్తారు. సట్టి ఇరుంతాల్ మట్టియల్ వరుం అనేటువంటి సామెత ఉంది. అంటే కడుపులో బిడ్డ షష్ఠి రోజు పంచమి రోజున పూజ చేస్తే కడుపు పండుతుంది. షష్ఠిలో కనుక కడుపులో ఉంటే మాత్రం వాడు విజయవంతమైనటువంటి యోగాన్ని పొందుకుంటాడని చెప్పి అర్థం అనమాట. సంతాన భాగ్యం, శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుకోవడానికి సంతాన షష్ఠి అని కూడా అంటారు. కాబట్టి ఈరోజు కూడా పూజ చేసిన వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. కుజదోష నివారణ కలుగుతుంది. ఇది కనుక మంగళవారం వస్తే విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. కనుక ఎవరైనా సరే విద్యార్థులు పోటీ పరీక్షల గురించి కానీ, అకాడమిక్ పరీక్షల గురించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి అభివృద్ధి కానీ, అలాగే మీరు వీసా సంబంధ ప్రయత్నం కానీ అటువంటి ప్రయత్నం ఉన్నవారు ఈ స్కంద షష్ఠి పూజలు చేసిన వారికి తప్పక విజయం ప్రాప్తిస్తుందని చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పంచమి రోజు పూజలు, షష్ఠి రోజు పూజలు చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.